హాయ్ హలో నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా రేషన్ కార్డు కొరకు దరఖాస్తు కుటుంబ వివరాలు అంటే రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి దీన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను దీన్ని వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని ఫిల్ చేసి మీ విలేజ్లో కానీ మీ టౌన్లో కానీ మున్సిపాలిటీ ఆఫీస్లో, అదేవిధంగా విలేజ్లో అయితే గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంటుందండి. చూద్దాం ఒకసారి ఏమేమి కావాలో కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి. చూస్తే ఇక్కడ దరఖాస్తుదారుని యొక్క ఫోటో కావాలి. ఇక్కడ మీ ఫోటో అంటించాల్సి ఉంటుంది. అదేవిధంగా దరఖాస్తుదారుని ఇంటి యజమాని యొక్క పేరు, మీరు పురుషుడా మహిళ అనేది రాయాలి. అదేవిధంగా మీ యొక్క క్యాస్టు, అదేవిధంగా పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు, మీరు ఏం చేస్తారో మీ యొక్క వృత్తి, అదేవిధంగా ఇక్కడ కింద చూస్తే మీ యొక్క కుటుంబ సభ్యుల వివరాలు ఇవ్వాలండి. చూడండి, ఇక్కడ మీకు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు, అదేవిధంగా మీ యొక్క పిల్లల పేర్లు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క మీతోటి వాళ్ళకు సంబంధం, మీ కొడుకు లేక కూతురు లేకపోతే అత్తమ్మ, అట్లా ఆ విధంగా ఎంతమంది ఉంటే అంతమంది కుటుంబ సభ్యుల పేరు రాయండి. లేదంటే మీ హస్బెండ్ మీ పేరు, అదేవిధంగా మీ పిల్లల పేరు రాసుకుంటే సరిపోతుంది. లేడీసా బాయ్సా అని, అదేవిధంగా పుట్టిన తేదీ ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఇవ్వాలి వాళ్ళకి, ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది ఉండాలండి. ఇక్కడ వచ్చేసి చూసినట్లయితే చిరునామా రాయాల్సి ఉంటుంది, మీ యొక్క అడ్రస్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంటి నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. వార్డు నెంబర్ అయితే వార్డు నెంబర్, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, మండలం అయితే మీ మండలం పేరు, జిల్లా పేరు రాయాల్సి ఉంటుంది. సో ఇది అంతా ఫిల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా మీకు రసీదు అని ఇవ్వడం జరుగుతుందండి. మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా మీకు రసీదు ఇవ్వడం జరుగుతుంది. వార్డు మెంబర్ వేసిస్తారు. అదేవిధంగా అంటే పలాని వారు వీళ్ళు రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్నారనే విధంగా ఇక్కడ మనకు గ్రామ పంచాయతీలో అయితే గ్రామ పంచాయతీ కార్యదర్శి, అదేవిధంగా మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ వారు ఇక్కడ అధికారి సంతకం, వాళ్ళ యొక్క సీల్ కూడా వేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వార్డు నెంబరు, అదేవిధంగా మున్సిపాలిటీ అయితే ఆ మున్సిపాలిటీ, మండలం అయితే మండలం మెన్షన్ చేసి మీకు ఈ రేషన్ కార్డుకి సంబంధించిన దరఖాస్తు అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా? మీ ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళకు మీ మిత్రులకు షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.